ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతల కులదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. విశేషంగా రాశిలోనే రవి భగవానుడు దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన, బృహస్పతి ఆదిత్య యోగం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటలకు, మీ యొక్క హార్డ్ వర్క్కు, గతంలో చేసిన మంచి కార్యక్రమాలకు ఇప్పుడు మంచి ఫలితాలు రావడం ప్రారంభించడం జరుగుతుంది. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. 2వ స్థానంలో బుధుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి, విదేశీయులకు ఉత్పత్తులు అమ్మాలి, విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ చేయాలి అనుకున్న వారికి ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కుజ భగవానుడు, కేతు భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, వంశపారంపర్య యొక్క ఆస్తులు, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన సమాజంలో ఎనలేనటువంటి గౌరవము, సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి పరిస్థితి, అక్కడ గజమాలలతో, శాల్వాలతో సత్కరించబడబోతున్నారు మిథున రాశి జాతకులు. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండడం వలన పెట్టుబడులు, వ్యాపారాలు అఖండంగా కలిగి ఉన్నతమైన స్థిరచరాస్తులు కూడా సొంతం చేసుకోబోతున్నారు. రాజ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వలన, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి చేస్తూ అనుకుంటున్న ధనం అప్పులు కాకుండా వ్యాపారంతో, మీ యొక్క తెలివితేటలతో డబ్బును సృష్టిస్తూ స్వయం పరిపాలన, స్వయం శక్తితో విపరీతమైన యోగానికి పొందబోతున్నారు. వ్యయంలో శుక్ర భగవానుడు స్వక్షత్రంలో ఉండడం వలన స్వగృహాలు, వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే గ్రామ దేవతలను స్మరించడం, ధ్యానించడం, కులదేవతలకు దండం పెట్టుకోవడం,
ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంని కానీ లేకుంటే ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని కానీ, ఈ రెండూ కుదరకపోతే పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి అమ్మవారికి వస్త్రాన్ని, గాజులను పసుపుతో అర్చన చేయించి 10 మందికి ప్రసాదాన్ని మీరు అరటిపళ్ళను కానీ పులిహోరను కానీ పంచగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి విపరీతమైన రాజయోగము మిథున రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన్ని విషయాలను ఈ కింద మనం సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాళభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.